ప్రెసిడెంట్ దేవుని స్తోత్రం హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్బీ మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వాక్యం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును అనేసి దుఃఖపడు వారిని క్షేమంగా లేవనెత్తును. నిశ్చయంగా దేన దశలో ఉన్న దుఃఖపడుతున్న అనుభవాల్లో ఉన్న దేవుడు క్షేమం అనుగ్రహించి అటువంటి అనుభవాల్లో నుంచి ప్రభు మిమ్మల్ని లేవనెత్తునుగాక. ఆమేన్. ఈ రోజున మనిషి కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. దుఃఖము అనుభవాలతో నడిపించబడుతూ ఉంటారు. అయితే దేవుని యొక్క ప్రవచన గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, నీ దుఃఖ దినములు సమాప్తమగును అంటున్నాడు. అనగా మనిషి దుఃఖపడుతున్న ఆ దుఃఖానికి కారణమైన ప్రతికూలమైన పరిస్థితులు సమాప్తపరచబడడానికి ఒక సమయం ఉన్నది. అయితే ఈ సమయం ఎక్కడ ఉన్నది అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, అంతకంటే ముందు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వాక్యం చూస్తేనండి, నీ సూర్యుడింకను అస్తమింపడు, నీ చంద్రుడింకను క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును. నిశ్చయంగా ఎటువంటి దుఃఖ అనుభవాల్లో బ్రతుకుతున్నారో నాకైతే తెలియదు, కానీ మీ దుఃఖ దినములన్నిటినీ దేవుడు సమాప్తి చేసి ఆనందాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. రీతిగా నీ దుఃఖము అనేది ఎక్కడ విలువగా నీకు ఉపయోగపడుతుంది? ఈ భూమి మీద దుఃఖము అనేది మనుషుల కాడ, లోక మనుషుల కాడ, స్నేహితుల కాడ అనేక చోట్ల ఉపయోగిస్తారు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వాక్యంలో ఉండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాధారమైన మారు మనసును కలుగు చేయను. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను అంటున్నాడు. అనగా నీ దుఃఖ దినములు సమాప్తం అవ్వాలి అన్నట్లయితే నీ దుఃఖ దినములలో నీవు దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ దుఃఖానికి కారణమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో నుంచి నీకు ఆయన విడుదలిస్తాడు. ఆయన కృపతో నిన్ను నింపి నడిపిస్తాడు. అంతేకాదండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వాక్యం చూస్తారండి, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను. నిశ్చయంగా ఎటువంటి దుఃఖ అనుభవాలు మీరు నడిపించబడుతున్నారు? ధనము లేక, చేతి పనులు లేక, ఆరోగ్యం లేక, కుటుంబ సఖ్యత, ఐక్యత, సమాధానం లేక, తలచిన కార్యములు సఫలపరచబడక, మీ దుఃఖానికి కారణమైనవి ఏమన్నా కానీ దేవుడు ఆయన కృపచేత నిన్ను నడిపించుటకు సమర్థుడు. అంతేకాదండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వాక్యంలోనే, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలిగించును అంటున్నాడు. అనగా ఎటువంటి దుఃఖాలు అనేకమైన విచారకరమైన సమయాలకి నిన్ను ఈడ్చుకుని వెళ్తున్నా నాకైతే తెలియదు, కానీ ఆ దుఃఖ దినములలో నీవు దేవుని వైపు చూచినప్పుడు ఆయన నీ ప్రార్థన ఆలకించి చక్కటి జవాబిస్తాడన్న వాస్తవాన్ని గ్రహించాలి. అంతేకాదండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వాక్యంలో చూస్తానండి, వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించేదను అంటున్నాడండి. నీ దుఃఖానికి కారణమైన పరిస్థితులు అది ఏదైనా కానీ నువ్వు ఏడుస్తూ దేవుని యొద్ద మోకాళ్ళు వేసినట్లయితే ఆ మోకాళ్ళ కన్నీటి ప్రార్థనలో దైవికమైన జవాబు నీ యొద్దకు వస్తుంది. దైవికమైన ఆనందకరమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతుందన్న వాస్తవాన్ని గ్రహించాలి. అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేసే దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. భీకర ధ్వని కలిగిన ఎడారిలో పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలీల్ని దేవుడు దర్శించి వారిని ఆదుకొనినట్లుగా దేవుడు ఈ ఉదయకాలం వేళ నీ దుఃఖ దినములలో నిన్ను ఆదరించి ఆదుకొని ఆయన కృపతో నిన్ను నింపి నీ చేతి పనులను ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం వేళ నీ యొక్క దుఃఖము నీ కాడ పెట్టుకోకూడదు, కానీ మోకాళ్ళు వేసి దేవుని వైపు నువ్వు చేయి చాచి ప్రార్థన చేసినప్పుడు నీ దుఃఖ దినములని ఆయన సమాప్తి చేస్తాడు. అంతేకాదండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వాక్యం చూస్తానండి, సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమ, నీవిక నీ మాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. నిశ్చయంగా ఈ వాగ్దానాన్ని ప్రభు మీ జీవితంలో స్థిరపరచునుగాక.
నీవు సియోను అనుభవంలో నడిపించబడుతున్నట్లయితే సియోను రారాజైన నజరేయుడగు యేసయ్యకి చేతులెత్తి నిన్ను దుఃఖింపజేస్తూ నిన్ను భయభ్రాంతులకి గురి చేస్తున్న ఆ ప్రతికూలమైన పరిస్థితుల నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు కన్ఫామ్గా నీ ప్రార్థన ఆలకిస్తారు. నీ దుఃఖానికి కారణమైన ప్రతికూలమైన పరిస్థితుల నుంచి నీకు విడుదల ఇస్తారు. గాయము తగిలింది మనిషికి, అతడు వైద్యుని ఆశ్రయించి ఔషధం వాడతాడు. అట్లాగా జీవిత గాయములు నీకు తగిలిని నీవు దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించిన దేవుడు, తల్లి గర్భంలో పిండముగా నిన్ను రూపించిన దేవుడు, నీ కుటుంబ వ్యవస్థలో ఉన్న చికాకుల మీద జయమిచ్చేవాడు, నిన్ను నెమ్మది లేకుండా చేస్తున్న సాతానిక తంత్రాల మీద విజయము ఇచ్చేవాడు. కాబట్టి నీ జీవితము ఆనందకరంగా ఆశీర్వాదకరంగా తలిచిన కార్యాలన్నీ జరుగుతూ ముందుకెళ్తుండగా నీ జీవిత అనుభవంలో ఎదురైన ప్రతికూలమైన పరిస్థితులు బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, కుమిలిపోతున్నావేమో, నాకైతే తెలియదు. కానీ దేవుడు నిశ్చయంగా మీ ప్రార్థనలు ఆలకించి గొప్ప జవాబుని మీకు అనుగ్రహించునుగాక. ఆ రీతిగా దేవుడు మీకు తోడై ఉండి మీ పని పాటలలో ఆయన క్షేమం అనుగ్రహించినట్లుగా మీ దుఃఖ దినములు అన్నీ కూడా సమాప్తి చేసి ఆయన కృపతో మిమ్మల్ని నడిపించే రీతిగా మీ కొరకు చిన్న ప్రార్థన అండి. కృపా సత్య సంపుడగు దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం ఇలా ఈ యొక్క వాక్యాన్ని బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. మనిషి దేహమునకు అయా గాయము తగిలితే మనుషుడు వైద్యుని ఆశ్రయిస్తున్నాడయ్యా. మరి జీవిత గాయము తగిలినప్పుడు ఈ జీవితాన్ని ఇచ్చిన నీకు మేము మొరపెట్టి మా కన్నీళ్ళకి జవాబు పొందుకున్నట్లుగా ఆత్మ ప్రేరణ దయచే ప్రభా. అల్పులమై ఏమీ ఎదిరించలేని బలము కలిగిన వారమై నీ వైపు చాచిన చేతులతో మేము నీ కృప కరుణ కొరకు కనిపెట్టుకుని ఉండగా నీవే ఏదైనా ఒక అద్భుతం చేస్తావని, నీవు చీకటిని వెలుగుగా మారుస్తావని, నీటిని ద్రాక్షరసంగా మారుస్తావని, మారాన్ని మధురంగా మారుస్తావని మా కన్నీళ్లు నీ పాదాల కాడ ఉదయకాలం వేళ అయా కార్చుచు మా కన్నీళ్లు నీకు సమర్పిస్తుండగా నీవే మా ప్రతి కన్నీటి బాష్ప బిందువులను అయా తుడిచివేసి మా కన్నీటికి కారణమైన ప్రతికూలమైన పరిస్థితులని కుకుటి వెలుతో సహా నువ్వు పెకిలించగలిగిన శక్తి కలిగిన దేవుడివై ఉన్నావని అయా నీ మాటల ద్వారా అయా నీ వాక్యముల ద్వారా మాతో మాట్లాడావు. నీకు స్తోత్రం. ఈ ప్రార్థనలు ఏకీభించుచున్న నీ బిడ్డలైన వారిని దీవించి ఆశీర్వదించు. ఎట్టి శ్రమలతో పోరాడుతున్నారో జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డల ఆత్మీయ పోరాటములలో నీ హస్తము తోడుగా ఉంచి శక్తినిచ్చుదువుగాక, కృపనిచ్చుదువుగాక, అభిషేకముతో నీ బిడ్డలైన వారిని నింపుదువుగాక. ఆ రీతిగా కుడి అడముల నీ హస్తము తోడుగా ఉంచమని, సర్వశక్తి కలిగిన కార్యాలు జరిగించమని నజరుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని ఆయన సన్నిధి సహవాసం కృప ఈ వాక్యం నేను ప్రతి ఒక్కరికి తోడయుండి నలుదిశల విజయం అనుగ్రహించి దుఃఖ దినముల నుంచి విడుదల ప్రభు కలిగించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.